మట్టితోటి పోరాడే రైతన్నలను ఆదుకుంటా, రైతన్నలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటా, ఇక మొత్తం మీద రైతన్నల మీదనే ఉంటుంది నా కన్నంతా అని ఓ శుద్ధపూజ పలుకులు పలికిన మోడీ సారాట రైతన్నల ఆగవాగం చేసి పొట్టనే పెట్టుకుంటున్నాడు నుల్లా. పాపము ఇక వీళ్ళ గోస ఎట్లా ఉందంటే పాపం వాళ్ళ గోస చూడలేక ఇగో ఎర్రజెండా పార్టీలు ఏం చేస్తున్నారో చూడండి. అయ్యా మోడీ, దేశాన్ని ఎలగబెడతామేమో అనుకుంటే మా బతుకులన్నీ మంట కలుపుతీవి. ఏం సకదనం ఉంది మోడీ, నీ పాలన వలన మా రైతులకు భద్రత లేకుండా అయిపోయి, మద్దతు ధర ఎక్కడవా ఏటువా, నీ 23 రకాల పంటలకు ఏదేదో చేస్తా అని ఆశ పెడితివి. ఇప్పటిదాకా ఏది లేదా ఎక్కడ లేదా, ఇదే నా మోడీ నీ తతంగం అని ఇక నీ దండం పెట్టి ఓ అమ్మ రైతన్నలు ఢిల్లీ బాట బయటి దేశ పంజాబ్ హర్యానా రాష్ట్ర సరిహద్దులలో ఒక్క కథ చేస్తురా, ఒక వ్యవహారం చేస్తురా. ఇక దీని మీదంగా పోలీసులు మోడీ ఎక్కడికక్కడ కంచెలు పెట్టి రైతులు రాకుండా రోడ్ల మీద అడవైన అయ్యేసి ఇటు పోకుండా చేసి కాల్పులు మన్ను మషాడము ఇదో టీఆర్ గ్యాస్ అట అదట ఇదట ఈ రకంగా చేసి ఇట్లా చేస్తుంటే పాపం రైతులు ఆగమైపోతున్నారు. ఒక రైతు చచ్చిపోయిండు. ఇక ఈ రకంగా ఉందట వాళ్ళ బాధ. అందుకనే వాళ్ళ బాధ చూడలేక ఇగో జనగామ జిల్లాల ఎర్రజెండా పార్టీలు ఏం రాగం ఎత్తుకురో చూడరు సారి. భారతదేశంలో రైతులకు ఇచ్చిన మాట నిలుపుకోలేనటువంటి మోడీ ప్రభుత్వం గతంలో గిట్టుబాటు ధర తప్పనిసరి అందిస్తానని 23 రకాల పంటలకు నేను గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పేసి మాట చెప్పేసి ఆనాడు ఉద్యమం ఆపించారు. ఆ రోజే 1000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితిని మోడీ దృష్టిలో పెట్టుకొని 3 చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించినా ఆ చట్టాలు పూర్తిగా ఇంకా రద్దు కాలేదు. తిరిగి సంవత్సరం తర్వాత మళ్ళీ పంజాబ్ హర్యానా రాజస్థాన్ అనేక రాష్ట్రాల నుంచి ఈరోజు పెద్ద సంఖ్యలో లక్షలాది మంది రైతులు ఓన్లీ మాకు గిట్టుబాటు ధర మాత్రమే కల్పించండి, మినిమం సపోర్ట్ పైసలు అధికారికంగా చట్టబద్ధ ప్రకారం కల్పించండి అని చెప్పేసి లక్షలాది మంది వచ్చేస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరించలేని రైతు వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం కాల్పులు జరిగింది. మనం చూస్తాబోతున్నాం. కాల్పుల్లో ఇప్పటికే ఒక యువ రైతు చనిపోవడం అనేటువంటి జరిగింది. ఆ ప్రభుత్వానికి కూడా కుటుంబాన్ని మాట్లాడబట్టి కూడా బీజేపీ నాయకులు కానీ మోడీ కానీ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికి సుమారు 15 రోజులైనా తిండి ఆహారాలు మాని ఇవాళ ఢిల్లీ నగరం చుట్టూ పెద్ద సంఖ్యలో రైతులు వచ్చేస్తే విదేశం వాళ్ళు వచ్చి దాడి చేసేటువంటి పద్ధతిలో బాష్వాయు ప్రయోగాలు, లాఠీ చార్జీ, ఫిరంగులు పోయించేసి రైతులపై దమనకాండను ప్రయోగిస్తున్నటువంటి మోడీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రైతుల పోరాటానికి మద్దతుగా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. మోడీ రాబోయే ఎన్నికల్లో నీవు కనుక రైతులకు అనుకూలమైన విధానం తీసుకురాకపోతే నిన్ను బొందబెట్టడం ఖాయం. ఈ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించడం ఖాయం. రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, దేశవ్యాప్తంగా రైతాంగం బీజేపీ మోడీని పొందబెడితే తప్ప రాష్ట్రానికి మనగట్లేదు. అందుకే ఈరోజు సిపిఐ పార్టీ అన్ని ప్రజా సంఘాలు కలిపి మోడీ హటావో దేశ్ బచావో అనేటువంటి నినాదంతో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. రైతులు కూడా మేల్కొని ఆ రకంగా రైతాంగ ఉద్యమానికి మద్దతు ఇవ్వడమే కాకుండా మోడీని దించేంత వరకు పోరాటం చేయాలని పిలుపునిస్తున్నాం.